ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక భారీ శుభవార్తను అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ప్రతి రైతుకి కూడా అంటే ఈ లిస్టులో ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా హెక్టార్కు 17,000 రూపాయలు జమ చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మరి ఏ జిల్లాల రైతులకు వేస్తారు, ఏ రైతులకు వేస్తారు అనే విషయాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను. ఎందుకు అంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎన్నో పథకాలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టబోతుంది. ఇందులో భాగంగానే రైతులకు మేలు చేసే విధంగా ఈ సరికొత్త పథకాన్ని అయితే తీసుకువచ్చింది. ఇక చాలామంది రైతులు ఇది ఉపయోగపడేటటువంటి పథకం. ఎందుకంటే మనకు ఏదైనా ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించినటువంటి సమయంలో మనకు సంభవించిన సమయంలో రైతులకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ డబ్బులైతే విడుదల చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో మనకు ఈ జిల్లాల రైతులకు ముఖ్యంగా ఎక్కువ భాగం డబ్బులు అయితే రాబోతున్నాయి. మరి ఈ డబ్బులు మీకు వస్తుందా రాదా అని ఎలా తెలుసుకోవాలి, మీకు ఏ తేదీ నుంచి డబ్బులు విడుదల చేస్తారు, అలాగే మనకంటే ఎప్పటి నుంచి ఏ రైతులకు పరిగణనలోకి తీసుకుంటారని కూడా తెలియజేస్తాను. అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మరొక పథకం కోసం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారో ఆ పథకం గురించి కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. రైతులకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్. మనకి ఇప్పటికే ఈ యొక్క పథకం మనకు సంబంధించి దాదాపుగా 2,000 కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించడం జరిగింది. ఈ రైతులకు డబ్బులు వస్తాయి, ఏ రైతులకు డబ్బులు రావు, మరి రబీ సీజన్లో మనం ఎలా ఈ యొక్క నమోదు చేయించుకోవాలి, ఏ విధంగా చేసుకుంటే ఈ డబ్బులు వస్తాయి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. అలాగే మనకు అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి కూడా మనం వివరాలు అయితే ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలను అయితే ఇచ్చారు. ఈ హామీలు ఇచ్చినటువంటి పథకాల్లో పక్కన పెడితే హామీలు ఇవ్వకుండానే ఇక్కడ రైతులకు డబ్బులు అయితే వేయబోతున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల, లేకపోతే వర్షాభావాల వల్ల, పరిస్థితి వల్ల కానీ, మరి ఏ ఇతర కారణాల వల్ల కానీ రైతులు కనుక పంట నష్టపోతే వారందరికీ ఇన్పుట్ సబ్సిడీ రూపంలో వారికి నష్టపోయినటువంటి పంటకు హెక్టార్కు వాళ్ళు నష్టపోయినటువంటి పంటను బట్టి వాళ్ళకు డబ్బులు అయితే వేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా దాదాపుగా 1,00,000 మంది రైతులకు ఖాతాల్లోకి అయితే ఈ పంట నష్టపరిహారాన్ని విడుదల చేయడం జరిగింది. అంటే మనకు దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 54 లక్షల మంది రైతన్నలు ఉన్నారు. రిజిస్టర్డ్ ఫార్మర్స్గా అంటే ప్రభుత్వం దగ్గర లెక్కల్లో ఉన్నటువంటి రైతులు 54 లక్షల మంది. ఈ 54 లక్షల మంది కూడా రకరకాల పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు. మరి ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మనకు ఎక్కువగా ఎవరైతే గోదావరి జిల్లాలో ఉన్నాయో, తూర్పుగోదావరి, అలానే పశ్చిమ గోదావరి కానీ, అలాగే రాయలసీమ కానీ కొన్ని జిల్లాలు ఇక్కడ మనకు వర్షాల కురిసి గత ఖరీఫ్ సీజన్లో అంటే జూన్, జూలై నెలల్లో రైతులు పంట నష్టపోవడం జరిగింది. అప్పుడు నమోదు చేసినటువంటి పంట నష్టపరిహారాన్ని బట్టి ప్రభుత్వం ఖరీఫ్ సీజన్కు సంబంధించి నష్టపరిహారాన్ని అందుబాటులోకి ఇవ్వలేకపోయింది. మరి ఇటీవల కాలంలో కూడా మనకు ఎక్కువగా వర్షాలు కురిసి అకస్మాత్తుగా వర్షాలు వచ్చాయి. మరి ఈ వర్షాల వల్ల కూడా చాలామంది రైతులు నష్టపోవడం జరిగింది. మరి ఆ రైతన్నులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మరి ఈ పంట నష్టపరిహారంలో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు హెక్టార్కు 17,000 రూపాయలు అంటే మీరు వేసినటువంటి వరి పంట కానీ, లేదా టమాటో కానీ, అలాగే ఏ ఇతర పంటలు అంటే మనకు మిరప, వంకాయ ఇలా రకరకాల పంటలు వేస్తారు కదా, నష్టపోయి ఉంటే ఈ వర్షాల వల్ల ఎక్కువగా మనకు గతంలో అంటే గత ఖరీఫ్ సీజన్లో గోదావరి జిల్లాల్లో ఎక్కువగా మనకు ఎర్రకాలువ పొంగి ఇక్కడ మనకు పంట నష్టపోయినటువంటి రైతులకు కూడా దాదాపుగా 20 నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం నష్టం జరిగింది. అలాగే రాయలసీమ జిల్లాలో కూడా మొన్న కురిసినటువంటి వర్షాలకు అతి రైతులకు పూర్తిగా నష్టపోయారు. ఇవన్నీ కూడా నేను తెలియజేశాను. ఇప్పుడైతే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు దాదాపుగా 2,000 కోట్ల రూపాయల ప్రభుత్వం నష్టాన్ని అంచనా వేయడం జరిగింది. మరి ఈ డబ్బులు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ యొక్క నష్టపరిహారాన్ని కూడా రైతులకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది ఇవ్వటానికి. ఎక్కువగా మనకు హెక్టార్కు 2 ఎకరా అలా ఉంటుంది కదా, ఒక్కొక్క రైతుకి కూడా 17,000 రూపాయల చొప్పున జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ విషయం గుర్తించి ఎవరైనా సరే ఎప్పుడు అయినా కూడా మీరు పంటను నష్టపోతే మీ పంటను వ్యవసాయ సహాయకుల ద్వారా నష్టపరిహారాన్ని అంచనా వేసుకుని నమోదు చేయించుకోవాలి.
పంట వేసే ముందు ఈ క్రాప్లో గనక నమోదు చేసుకుంటే ఇక్కడ ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఆ పంట నష్టాన్ని మీరు ఎన్ని ఎకరాలు పంట వేశారు అనేది నమోదు చేయించుకుంటారు. కాబట్టి అన్ని ఎకరాలకు కూడా మీకు ప్రభుత్వం నుంచి సహాయం వచ్చే విధంగా చేస్తారు. మరి రబీ సీజన్లో కూడా అంటే గతంలో ప్రభుత్వమే ప్రీమియం చెల్లించేది ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి. ఇప్పుడు మనకు ఖచ్చితంగా కూడా ఈ రబీ సీజన్కి సంబంధించి రైతులే ప్రీమియం చెల్లించాలని చెప్పేసి మనకు ప్రభుత్వం ప్రకటించింది. ఇక రైతులు కూడా చాలామంది ప్రీమియం చెల్లించారు. ప్రీమియం చెల్లించుకున్న రైతులు ఎవరైతే నష్టపోతే మనకి ఇక్కడ ఎండలో ఎక్కువగా వస్తున్నాయి, ఎండల వల్ల కూడా పంట నష్టపోయినా కూడా నష్టపరిహారం అనేది అందుతుందని అన్నమాట మనకు ప్రతి రైతుకి కూడా. మరి రైతులు ఎప్పుడైనా సరే మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మీరు పంట నష్టపోతే మనకు చంద్రబాబు నాయుడు గారు నష్టపరిహారాన్ని మీకు అందిస్తూ ఉంటారు. మరి అంతేకాకుండా ఈ పథకాల ద్వారా కాకుండా వచ్చే నెల మే నెలలో మొదటి వారంలో మనకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు నష్టపరిహారం అందించి తర్వాత వీళ్లకు పెట్టుబడి సహాయాన్ని అందించబోతున్నారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా 9,400 కోట్ల రూపాయలు సిద్ధం చేసింది. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్కి అప్లై చేసుకోవడానికి కొత్త రైతులకు అవకాశం ఇచ్చింది. ఎవరైనా సరే ఇంకా మీరు పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో పాటు మీరు నేరుగా మీ యొక్క పంట నష్టపరిహారంతో పాటుగా ఈ యొక్క పెట్టుబడి సహాయానికి కూడా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు దరఖాస్తు చేసుకొని మీరు కనుక ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటే నేను చెప్పిన ప్రూఫ్స్ అంటే జిరాక్స్లన్నీ కూడా తీసుకుని వెళ్ళి మీరు రైతు భరోసా కేంద్రాల్లో కానీ మీ సేవా కేంద్రాల్లో కానీ దరఖాస్తు చేసుకుంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 54 లక్షల మంది రైతులకు 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం మనకు పీఎం కిసాన్కి 19వ విడత డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. మరి 19వ విడత అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు డబ్బులు పడుతూ ఉంటే దాదాపుగా 43 లక్షల మంది అంటే మన ఆంధ్రప్రదేశ్లో 43 లక్షల మంది కూడా పీఎం కిసాన్ కింద దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు అయితే మనకు ప్రభుత్వం అయితే జమ చేస్తుంది సంవత్సరానికి. మరి ఎప్పుడు మనకైతే 19వ విడత పూర్తయిపోయింది, 20వ విడత అయితే ఇంకా రాబోతుందన్నమాట. మే నెలలో అయితే విడుదల చేస్తారు. దాని ప్రకారం రైతులు అంటే కొత్త రైతులు ఎవరైనా ఉంటే మీరు పీఎం కిసాన్కి ముందుగా దరఖాస్తు చేసుకుంటే మీకు పీఎం కిసాన్లో మీరు రిజిస్టర్ అయితే అన్నదాత సుఖీభవ వచ్చినట్లే. మనకి కూటమి ప్రభుత్వం కాబట్టి కేంద్రం తరపున డబ్బులు వస్తాయి కాబట్టి మీకు ఇక్కడ పీఎం కిసాన్తో పాటుగా మనకు అన్నదాత సుఖీభవ డబ్బులు వచ్చినట్టే అనమాట. కాబట్టి మీరందరూ తప్పకుండా కూడా అందరూ ఇలా చేయండి. ఈ యొక్క పథకాన్ని కూడా ఇలా అప్లై చేసుకుని వీటి ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చని కూడా తెలియజేస్తున్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులు 7,000 రూపాయలు అయితే వస్తాయి. మే మొదటి వారంలో ప్రతి రైతుకి కూడా మనకు దీనికి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకు పీఎం కిసాన్ పథకం ద్వారా ఒకే ఇంట్లో భార్యాభర్తకి ఇస్తారా అంటే ఎవరో వాళ్ళలో అన్నదాత సుఖీభవ ఒకరికే వస్తుంది కదా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే ఇచ్చింది కాబట్టి పీఎం కిసాన్కి మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఈ అప్లై చేసుకున్న ప్రతి రైతుకు కూడా ఈ క్రాప్ చేసుకోవాలి, ఈ క్రాప్ అలానే ఈకేవైసీ చేసుకోవాలి, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి, అలానే ఫార్మర్ ఐడి కార్డ్ అనేది ఉండాలి. ఈ 4 కనుక మీరు తీసుకోవాల్సి ఉంది. ఖచ్చితంగా కూడా గుర్తుపెట్టుకొని ఈ 4 కనుక మీరు చేసుకుంటే మీకు డబ్బులు అయితే అక్కడే పడిపోతాయి అన్నమాట. ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే కూడా మీ అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే జమ అవుతాయి. అన్నదాత సుఖీభవ అంటే అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి రూల్స్ కూడా ఏం తీసుకురాలేదు. గతంలో రైతు భరోసా వస్తున్న వాళ్ళకు కూడా అన్నదాత సుఖీభవ ఇస్తారు. మరి అన్నదాత సుఖీభవ ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం 14,000 ఇస్తే కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా 20,000 రూపాయలు మీకైతే జమ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఇక్కడ మనం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అందించే సహాయం ప్రకారంగా మనకు ఇక్కడ రైతులకు ఏపీలో ఉన్నటువంటి దాదాపుగా 1,00,000కు పైగా రైతులు నష్టపోయారని వాళ్ళందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కాబట్టి మనకు ఈ నెల చివరిలో లేదా మే మొదటి వారంలో ఈ యొక్క పథకాల ద్వారా పంట నష్టపరిహారంతో కూడా మీకు అందరికీ కూడా ప్రభుత్వం అయితే డబ్బులు వేయడానికి సిద్ధమైంది. ఇక ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి. ఈ పంట నష్టపరిహారానికి మీకు హెక్టార్కు 17,000 ఇస్తే అన్నదాత సుఖీభవ ద్వారా 7,000 రూపాయలు వస్తాయి. ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సహాయాన్ని మీరు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి. మరి ఇదే కాకుండా రాబోయే రోజుల్లో మనకు వ్యవసాయ పరికరాలు, వ్యవసాయ యంత్ర పరికరాలు సబ్సిడీ కానీ, విత్తనాల సబ్సిడీ కానీ, ఎరువుల సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వమే ప్రత్యేకంగా ఇవ్వబోతుంది. అలాగే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. తడివైన పొడివైన ధాన్యాన్ని కొనుగోలు చేసి 24 గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నేరుగా ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి. ఇది రైతులకు సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.